తూర్పుమా వెళ్ళి చూద్దామా? అలాగే తల్లి. తూర్పు సుక్క పుట్టిందమ్మా నీ నొక్కడములో తూర్పు సుక్క పుట్టానమ్మా. అమ్మా తూర్పు దుర్గంధుడు రాకపోయా. అవును తల్లి. ఈ తూర్పు మార్గంలో చూడగా సూర్యుడు గాని చంద్రుడు గాని అవును ఉదయించుకున్నాడు బాబు. సూర్యుడు గాని చంద్రుడు గాని ఉదయించాలంటే ఇది మాత్రం కూడా మత్స్య సగనం కాదు తల్లి. ఇది బాబు ఇది పరమటమ్మా. ఇటు వెళ్ళి చూద్దామా? అలాగా. పరమాట పత్తి పలికిందమ్మా నీ నొక్కడములో పరమాట పత్తి పలికాను. ఈ పరమట మార్గంలో చూడగా బాలచంద్రుడు కూడా ఉదయించుకున్నాడు బాబు. అవును తల్లి. ఇది కూడా మత్స్య సగనం కాదమ్మా. ఇది ఏ దిక్కునైనా ఇది ఉత్తరమమ్మా. అలాగా. ఉత్తరాన ఉరుములు రిమేనమ్మా నీ నొక్కడములో ఉత్తరాన ఉరుములు రిమేనమ్మా. ఈ ఉత్తర మార్గంలో చూడగా ఊర వెళ్ళి కుడి పార్శ్వం నుంచి ఎడం పార్శ్వంలోకి పోతున్నది బాబు. అవును తల్లి. ఇది మంచి సగనమేనా? ఇది కూడా ఏ మాత్రం కూడా మత్స్య సగనం కాదమ్మా. ఇటు వెళ్ళి చూద్దాం బాబు. అలాగా. అలాగనే తల్లి. అలాగే వెళ్తాం బాబు. ఆహా గట్లనానా కరణి పలికిందమ్మా నీ నొక్కడములో గట్లనానా కరణి పలికానమ్మా. అవును తల్లి. ఏది ఏమైనా కూడా 4 దిక్కులు చూసినా అపసగనము కనపడుతున్నది. అవును తల్లి. ఒక చిన్న సహాయం చేయి పాప. అది ఏమంటే తెలుపుగా ఈ గరుడాద్రిపురమున ఎరుక చెప్పి ఎరుకులు నచ్చారు ముందేమో మన ఆస్థానముకు తొందరగా తీసుకొని రా. అలాగనే పెంచుకొని వచ్చేది నా తల్లి. బాబు మా తొందరగా పిలుచుకొస్తా పోమ్మా. ఇంత బాధపడతాను అంటే ఎరుకులు నాచారం పిలుచుకురాలంటే కదా. అవును బాబు. వాళ్ళు ఎట్లుంటారు తల్లి? వాళ్ళు ఎక్కడుంటారు? ఎట్లుంటారు? పట్టణాల్లో గాని పల్లెల్లో గాని గ్రామాల్లో గాని నివసించరు బాబు. మరి అరణ్యములో 3 గుడిసెలు వేసుకొని ఉంటారు. అవును తల్లి. 3 గుడిసెలు. ఇక అర్ధానికి బట్టలు కట్టుకుంటారు. వారకప్పు ఇక గద్దె బుట్ట సంఖలో పెట్టుకుని ఉంటారు బాబు. బుట్టి సంఖలో. అవును బాబు. అలాగనే తల్లి. అటువంటి వారు నాయన తొందరగా ఆ స్థలంకి ఆజ్ఞాపించు బాబు. వారు ఎక్కడున్నా కూడా గరుడాద్రిపురం అంతా వెతికి మీ ఆ స్థలంలోకి చేర్చేదనమ్మా. సరే బాబు. సరే పోయిరాపోమ్మా. పిలుస్తాను. పోయేసిరాపో తల్లి. పిలుచుకొస్తానే. తొందరగా వచ్చే బాబు. పో అమ్మా. పిలుచుకొస్తా. పిలుస్తా బాబు. ఏం పొద్దుగుంకులు పాతానే ఉంటుంది. మరి గరుడాద్రిపురం మరి వెనక నాచారమ్మ కావాలి. ఎక్కడుందో ఏమో పాపముకో మన ఊర్లో ఎవరైనా గిద్ది చెప్పారు ఉండారా. వాళ్ళ చిన్నమ్మ వెనకాల కూర్చుని పాపమా ప్రాజెక్ట్ కల్లా
అమ్మి ఆడుందో ఏమో ఏడుండే ఎమ్మె అనుకున్నా బావు మళ్ళీ దేడు తెల్ల తలకాయ అమ్మా కర్రా ఓ చిన్నక్క రా అమ్మకి ఎరికని చెప్పు అబ్బా నువ్వు నగద్ది తల్లి దయచేసి ఆ ఫోన్లన్నీ ఊసిపోయినాయి మరి గరుడాద్రిపురం మన వెనుక ఎక్కడున్నా అతి త్వరతంలో పిలుచుకురామన్నది కాబట్టి చెల్లియా నీ వైపు వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్న రాత్రిగా ఊటికి చేరిన భువనడిగా చల్లగాలి అందరినీ ఇలా ఎంత పడి అడగాల సరదాగా నువ్వే వెదురైతే సరిపోతాను అందరినీ ఇలా ఎంత పడి అడగాల సరదాగా నువ్వే వెదురైతే అందరినీ ఇలా ఎంత పడి అడగాల సరదాగా నువ్వే బెదురైతే అసలు ఒంటరితనం అటుపై నిరేసనం అసలు ఒంటరితనం అటుపై నిరేసనం అరే రే పాప మళ్ళీ చలిగా చుట్టేదనా ఊరంత గొడవ లాలా 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 నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలేవి నాగాలి కదిలించలేవ కాసగూడనేది మనసును వరదాలు దాటి ఒక్కసారి పలకరించలే లాలా 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 సందగా నన్ను చికెన్ తిన్నప్పటి నుంచి కడుపున వస్తుంది రూపాయల బాబు చంటి రచన మట్టి చారవ ఎత్తుకొని వచ్చింది బాగుండవా బాగుండవా అమ్మ నేను చచ్చిపోయినారంటే ఎప్పుడు మా అమ్మ నాన్న చంపేస్తాను కాదు మన పండుగకు వచ్చిపోయారంటే నేను ఇంత బాగానే ఉన్నారా ఎక్కడ పోతాండవా ఎక్కడ బలా నిన్న నిన్న ఎక్కడ పోయినా ఈ బుద్ధ ఎక్కడ రేపు రేపు ఎక్కడ లాపరం ఉండా కొడుక అక్కడెక్కడ పక్కన తిరిగి నడుకుంటే ఇంటికాడ ఉంటే ఎవడు బయట కనబెట్టేవాడు నా తండ్రి రా బాగా కట్ల 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 సంపాదిస్తావా బాగా సంపాదిస్తావా ఎట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల నేను కాంట్రాక్టర్ కాంట్రాక్టరా కాంట్రాక్టర్ అంటే ఈ చుట్టుపక్కల ఏం పని అని కానీ నేను ఒప్పుకుండేది ఏ పని కానీ ఏ పని అని కానీ ఏ పని కానీ పీడీని అది కానీ వాడు తినేస్తానులే సరేలే ఇప్పుడే పని ఒప్పుకొని వచ్చినా నేను ముందు లచ్చిందే పోతాంటే ఇప్పుడు లచ్చిందేమని మాట్లాడినా ఏమే నా ఛార్జింగ్ పోతే ఎక్కువ వెళ్ళిపోయింది నిన్న రాత్రి చార్జర్ వైర్ ఎత్తుకెళ్ళిపోయింది ఆయన తెచ్చిపోండి కాదేడా అందుకని ఆయమ్మని మాట్లాడేదిరా నువ్వు నేను పదాము కష్టపడదాము వచ్చిన దాంట్లో చరిత్రం తీసుకుందాం సరేలే ఇంకంత లావుకోండేది ఎత్తరక్కో సన్నమదే ఎత్తకరా మనం చూసుకుందాం ఎట్లయితే పదాము కష్టపడదాము వచ్చిన దాంట్లో చరిత్రం తీసుకుందాం లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నా కొడుకలే అంటే మగ మొక్కిలిపోతుంది నీకు చెప్తాను నాకు లెక్కలు రావాలి మోసం చేయకూడదు నువ్వు ఈడ భాగం పెట్టేస్తారా నీ 10 మందిలోనే 1000 రూపాయలు ఒప్పంది 250 నీకు 750 నాకు ఎట్లా తినేది కుడిచేది ముద్దు ఏంది ఎట్లా రా ఏంది నీకేనా మచ్చిగీతిపోయింది బుద్ధా
రూపాయలు ఆ, 250 నీకు 750 నాకు నేనేం కాదంటున్నానా పని చేయి ఏమే ఈ చేయి నాకే ఇప్పుడు యాసీ కలిసి చెప్పు ఇదే 150 తీసుకొని 850 నాకు చాలుగానే ఉన్నిలే ఇదే నాకు కావాల్సింది నీకు కావాల్సిన చేయొచ్చులా వచ్చింది పని ఏంది అనుకుంటున్నావు ఏం పని గరుడాద్రిపురం అంతా వెతికిలాడి వెరికలు నచ్చారం అని పిలుచుకొని రాళ్ళ అంతేనా అంతే నీకు 150 నాకు 850 సరే పో పిలుస్తా మళ్ళా నువ్వు ఇట్లా పో నేను ఇట్లా పోతా ఇట్లా పో ప్రాజెక్ట్ మరో లేకపోతే 3 తూర్లు దిగేసిన బండిలో వచ్చి అయ్యా చెడా నేను ఇట్లా పోతా నువ్వు ఇట్లా పో నీకు కనపడితే నాకు ఫోన్ చేయి నాకు కనపడితే నీకు ఫోన్ చేస్తా అట్లాగాని పో ఏడుందో తారాడుకోవచ్చా పో దొంగ నా కొడుకు ఈడాడు మా ఊడు ఎక్కువ సద్య మన వీళ్ళమ్మ పోయికొని కోడి పుంజని ఇసిపెట్టింటే 16 నూరులకు అమ్మేసినాడు ఈడికి పల్లెకి వచ్చి నా కొడుకు ఇటుకొచ్చి మళ్ళీ ఏం పని లేదురా అడాసిగా పన్నాడు అని చెప్పుకుంటున్నాడు దొంగ నా కొడుకు తను ఉండరు నువ్వు ఒకవేళ అమ్మేసినాడు గమ్ము నుండి పనులు వద్ద పోయినాడు శివరాత్రి పండుగ తీసిపెట్టి ఆకలి ఆడేసినాడు మళ్ళీ ఇటుకొచ్చి దాని ముందు వాళ్ళమ్మ ఫోన్ చేసి రేపల్లా చీనా వచ్చినాడు అని ఏమికంటే ఇట్లా కోడి పుంజ లేకపోతే వాడు వచ్చినాడు చెప్పకూడదు ఎంతమంది చూసుకో ఉండారు ఆ ఎరుపరచుకొని ఉంటే నాకు ప్రాజెక్ట్ మనం లేక పిలిచిపోయిన అరికేసిండు పొద్దునన్న మా పానం గడ్డ పడిపోయా అయినా మళ్ళీ సరే ఇక వెరికలాచారం ఎక్కడుందో ఏమో పాపము రాయ మరకాలం అందాల మరకాలం నీ మీద మరిసే ఆయనే నువ్వో మా ప్రాణం అలా నేరడ కలుగానా మళ్ళీ తీలా మన సైనా తిలుగానా నేను మరవని ఏమైనా నీ మీద మరిసే ఆయలే నువ్వే నా ప్రాణమైలే గణాద్రిపురం వెరికలాచారం ఎట్లున్నా రావాల్సిందిగా కోరుచున్నాము దాడు కూర్చొని వెనకాల వెరికలాచారమా రా బిర్యానీ పాలంట బీబీ నంచారా బావు ఏమమ్మా అక్కడ తిరిగి లాడుకుంటా ఉంది అదే తిమ్మక్క రామ్మా సమయ బిర్యానీ లోపల రా హలో హలో హలో
హలో హలో హలో హలో హలో ఏంది ఈ దాన్ని వచ్చాదాన్ని వెళ్ళిపోయి కదరా పాప భలే ఉంది కదరా రే బాగుంది కదరా పాప నో చిన్న బిడ్డని ఇక్కడ ఎత్తుకొని వచ్చాయి నువ్వా ఈ తూరి ఈ తూరు రాని ఊరా బాబు చేస్తారా ఉండరా మీరు పిలిస్తే అంటే ఏ పక్క పిలిస్తే ఆ పక్క వెళ్ళిపోతుంది ఆ పక్క పిలిస్తే ఏ పక్క వెళ్ళిపోతుంది ఏనా ఇలా ఏలా ఎవరు అమ్మ నీకు చేత వస్తుందంట అండి ఇది కొంచెంసేపు నిలబడితే ఏందో ఒకటి మాట్లాడచ్చు ఏం నిలబడుతుంది ఆ పాప అన్న సరే సరే ఈ మాట ఉండు నేను ఏ పక్క ఉంటా మళ్ళీ రాని ఎక్కడ చూద్దాం
మగం ఉడకనానే ఏం నిలబడి ఎట్టుగా లేదా ఓ పని చేస్తా ఉండు. ఏ బాబు చెంటి కర్రా కర్రా చెప్తా. ఇప్పుడు నేను ఆడ ఊరికే అది కూలికి పిలుచుకోండి అప్పుడు చెప్పినా 250 750 నువ్వు ఏ పక్కన ఉందో నేను ఏ పక్క ఉంటా. నీ పక్క వస్తే నువ్వు పట్టుకో, నా పక్క వస్తే నేను పట్టుకుంటా. అట్లా పని చేస్తాం. నువ్వు నిలబడుకో, నువ్వు గమనిస్తా అట్లే కానీ ఎత్తుకొని బయలుతూ ఉన్నది మకరలాడకు పరమ కళ్యాణి కాదురా అంత ఆడపిల్లలు వెళ్ళలేకపోతున్నావు నువ్వా? ఏం సాధ్యం అవుతా ఉందా? ఏమే శాత వస్తుంది అసలు నెలదా మంచి మంచి లారీలు నిలేసిండే నా కొడుకు నేను తెలిసిన నీకు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈ ఆటో నిలయలేకన పోతా ఉందా? నిజమే వాళ్ళు కూడా అంత ఇప్పుడు నువ్వు వద్దు నేను వద్దు, నిలబడి మనం మాట్లాడదాం రాని. ఇప్పటికి నిలిచిందిరా పాప. ఎట్లా చెప్తాను స్వామి? లేదు నేను ఇట్లా కొద్ది చెప్తాను. పెద్ద చూస్తే బాగుంది గ్లామర్ గా ఎన్నో మాటలు చూస్తే అప్పుడే ప్రాజెక్ట్ కాపకదాడుతాడు దీనికి. ఏమి స్వామి బావు మేము కొద్దిరకలోళ్ళు? గుద్దిరకలు గుద్ద కాదమ్మా. ఏమిరా ఏమన్నా మాట్లాడతాను నువ్వు? గెద్దిరికలోళ్ళా బా ఏముండవు పాప, ఏమట్లా? అందంగా ఉండవు. ఎదురుగా ఉంటే మాటలాడవు. ఎంత బాగుంది మీరే ఎంత బాగుంది. బాగుంది పై గడితే ఏం సంగం చూసి నేను పాపా నిన్ను చూస్తా ఉంటే నాకు ఎక్కడ నరాలు అక్కడ కట్టు. ఇంక పనికి రావు నాయన నువ్వెందుకు? ఎలా మా ఇంటికాడ ఉండి కోడి పుంజు మేలు, మా గూడెం దగ్గర ఉంది కోడి పుంజు 3 పుంజులు ఎక్కిందనుకో. కోడి పుంజులు కూడా ఎక్కుతానే నడువునా బా ఏముండవు పాప. శుభ్రత గుచ్చి గుచ్చి
నీ యాలి మొండమయ్యా అయ్యా నీ పొరక నామ చుట్ట ఏమ్మా నీ ఒట్టికాలకు బట్ట చుట్ట నీ లంజ నీ మీద ఎగిరి పడిసావా నీ తనకలు తూరు పడసా నీ ఎముకలు ఏర్పడసా నా కొడుకు బిడ్డ ఎమ్మిందుకే వస్తావు ఇవేంటి మాటలేమ్మా అవులో పుల్లేం గారులా ఏందో కాపు వస్తే నా బట్ట పరతో కొడితే చేత్తో కొడతాను అలాగేనే ఏందో తొలకలు తూరి పెడతా ఎముకలు బానని అయ్యా మొండమయ్యా నీ దండగడగా నీ దండగడగా ఏం రేటు పడతాయి చపాతీ? పద్దెనిమిది మురికాలంలో చేపించేట్టుండాలి మిందుకేరా పాపా ఏం స్వామి భలే అందంగా ఉన్నావు పాపా అందమైన బామా చందమామా లాంటి రానా నీ అందమంతా చూసి నేను మురిసి అందమైన అందమంతా చూసి నేను మురిసి బెంగళూరులోనా బంగారంత నీవే శుభారుచుకో బంగారంత నీవే శుభారు la 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 రాయి చోటింగను బాబా స్వామి డాన్స్ బాగా దొక్కుతావు డాన్స్ కాదమ్మా డాన్స్ డాన్స్ అదే స్వామి ఏమన్నా చిన్నవలు ఉన్నావు ఏమి మరి ఒక పాట పాడి వినిపించగలిగావు పాపా ఆలకించి వింటావా అలాగనే తెలుపు నడకలు సింగపు అడుగులున్న తినవాడా మేమిలో పసిరి వన్నెల మెరుపులున్న తినవాడా మెరుపులున్న తినవాడా స్వామి రా నా కబడ్డీ బుద్ధ రా ఏమ్మా మా సగ్గుట్లకు దూరం వేపించుదులో మా ఆడోళ్ళు ఇట్లా బుద్ధులు పెట్టుకోనే పింఛేదోకే ఏం మాకు లేవా పట్టీలు బోడుగుండు నా బట్ట కొట్టాల స్వామి పరక్తో ఏలమ్మా ఏడ కొట్టేది మేము కొట్టి మేము వాళ్ళ ఎవరు మోయ్ ఇట్లా మాట చెప్పండి ఆడబిడ్డ కనపడలేదు నా బట్ట నీకు చెప్పు మన పిల్లోడు ఇంకా ఒక 5-6 మందిని రామని మా మగ బిడ్డ మేము ఆడ బిడ్డకి వేసుకుంటే మా మగ బిడ్డకి వేసుకోవు బాగుండవా ఇంకా నలుగురిని రామని చెప్పి ఏం పేరు నీ పేరా నీ పేరు ఏం చేస్తాడో మేము దిక్కు తెలిచాయిలా చలిగాలి వీసేను నీ కోసమే నీ చెల్లి పైగా చేసేను నీ కోసమే చలిగాలి
చేసేను నీ కోసమే మనసెందుకో నా మరులందుకో మనసందుకో నా మరులందుకో రాయదా నీకు దిగువేలరా చాలా నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలో నరాగాలు మన్నవి మహాపదరంలో నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలో నరాగాలు మన్నవి ఆటాడవా కై ఆటాడవా నన్ను వేటాడవా రాగా ఏమి స్వామి నువ్వు వచ్చినప్పటి నుంచే అన్న సోతేమి స్వామి ఏమ్మా అట్లా నగతాంది ఇందాకేదనగలే మీరు అయ్యా ఏంటి పనులు నువ్వు వచ్చినప్పటి నుంచి వాడు చూడు మా ప్యాంట్లో చేపట్టి పిసుకులాడుకుంటా ఉన్నాడు వాడే ఇప్పుడు కూర్చున్నాడు ఏంటి పనులు రా పనులు మీవే మళ్ళా మాకు తెరుస్తావా కాదు ఏదేమో రబ్బర్ బొమ్మ తిన్నాను దున్నిపోతుంది తెచ్చుకునేదానికి పనిగా ఉండే అయ్యో పనిగా ఉండేవాడు ఎర్రసెట్టి వెనకాల ఉండేవాడు అసలు నా బట్ట పెట్టేది కాదు తప్పు స్వామి వాళ్ళ అమ్మది వాళ్ళ ఆయనది తప్పు అయ్యో వాళ్ళ ఆయన కొట్టలేదు మాట్లాడదమ్మా ఏమి వాళ్ళ ఆయనకి అప్పుడే ఇద్దరు రేపు చేసినాడు అంట ఈ పొద్దు ఏమంట చెల్లి స్విచ్ టాప్ కోడిపుంజి నీకాలే నీకేళ్ళ నా కొడుక 10 ఊర్లు కమ్మేసిన కోడిపుంజి మేము ఊరికని చెప్పినామా ఆయన ద్వారా రోమంజనితో వాళ్ళు మాట్లాడినా ఉంటే అన్న సౌతి కుళ్ళుకొని చేస్తుంది నన్ను చూసి ఎవరుమ్మా ఆ పక్కన సౌతి స్వామి కుళ్ళుకోక నువ్వు చేసే పనులకంతా ఏమేమో అంత తెల్లగుందంట అందుకే ఇంత తెల్లగా ఉండవు ఏం సొప్పేస్తావమ్మా నువ్వు నేనా స్వామి నేను మురుకు సోపు వేసుకుంటా స్వామి అయ్యో ఈ సంగతిలోకి నేను నా బోకులతో సోపు వేసి దుద్దుతూ ఉందా ఆయన కూడా అందుకని అట్లా అయిపోయింది బోకులతో సోపు వేసాడు మీ సినాయిని ఏం సోపు అంటే స్వామి వేసేది జనాలకల్లా చూపించిన మగము నగు అమ్మమ్మన్నా ఎలా దయచేసి ఇంకెప్పుడు నాకు నువ్వు